ఒక్కసారిగా మహిళా లోకం మొత్తం కూడా తిరగబడి ఏంది ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మొత్తం తన ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్ళి ఇంటి మీద దాడి చేశారు. ఓకే. సో ఆ దాడి వైసీపీ నేతలు వీళ్ళు మొత్తం కూడా పరామర్శిస్తూ ముఖ్యంగా 2021 డిసెంబర్ అని ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ సమర్థిస్తూ ఒక వీధి రౌడీలాగా అతను అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే మీరేనా, మేము గొడ్డలతో వస్తాం, వాటితో వీటితో వస్తాం అంటే అక్కడ బల ప్రదర్శన చేస్తాం అన్నట్టుగా అతను మాట్లాడడం జరిగింది. సో ఇంకా మిగతా నేతలు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ నైజం అదే. మీరు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా అధినేత, ఆ పార్టీ అధినేత ఎందుకు ఖండించలేదనంటే అసలు అధినేత ఆదేశాలే అవి. అధినేత ఆ స్క్రిప్ట్ ఇవ్వడం వల్లే, తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ వల్లే ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే స్వతహాగా న్యాచురల్గా మాట్లాడాలి అతను. అంటే తన స్వభావం అట్లా ట్యూన్ అయిపోయాడు. గతంలో టీడీపీలో పనిచేశాడు అతను, అప్పుడు బాగానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక బూతుల్లో పిహెచ్డి, ఒక మురికి వ్యాఖ్యల్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఇతరులను నిందించడం, దట్టు ఒక ఎమ్మెల్యేగా ఉన్న మహిళా నేతను అలా అన్నాడంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? అంటే వైసీపీ భావజాలం ఏంటి? వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? స్వయాన తన చెల్లెల సోదరినే క్యారెక్టర్ అసాసినేట్ చేయడంతో పాటుగా తల్లి క్యారెక్టర్ని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు.